హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మా పిల్లలకు సెలవు అండి. అందుకని చెప్పేసి గట్టి పకోడీ మెత్తన పకోడీ చేస్తున్నాను. ఆల్రెడీ గట్టి పకోడీ చేయడం అయిపోయిందండి. మెత్తన పకోడీ ఎలా చేయాలనేది నేను చెప్తాను, చూడండి ఫ్రెండ్స్. ముందు నేను చెప్పాను కదా ఫ్రెండ్స్, పిండి ఎలా ఆడించుకోవాలో, అలాగా నేను ఒక 1/2 కేజీ పిండి తీసుకుంటున్నాను. చూడండి, అంటే మీకు లెక్క కోసం నేను చెప్తున్నాను అనమాట. బండి మీద ఇలాగే చేస్తారండి. తర్వాత చిన్నవి ఒక 2 ఉల్లిపాయలండి, చాలా చిన్న ఉల్లిపాయలు ఒక 2 సరిపోతాయి అన్నమాట. ఇదిగోండి కొంచెం పచ్చిమిరపకాయలు, తర్వాత కొంచెం కరివేపాకు. ఫ్రెండ్స్, నేను చెప్పినట్టు మీరు చేసి చూడండి, టేస్ట్ అయితే మాత్రం అదిరిపోతుందండి. ఇదిగోండి రుచికి సరిపడా సాల్ట్, తర్వాత కొంచెం ఎల్లో కలర్, చాలా కొంచెం ఫ్రెండ్స్. ఇప్పుడు ఇవన్నీ బాగా మిక్స్. కొంచెం తినే సోడా వేసానండి, మీకు ఇప్పుడు మనం నీళ్ళు కొంచెం కొంచెం పోసుకుంటూ కలుపుకోవాలి. ఇదిగోండి ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, చూపించు ఒకసారి కలిపి. అంతేనండి, చాలా సింపుల్. ఆయిల్ కూడా వేడెక్కింది, ఇంకా వేసేస్తాను. చూపించు ఆయిల్. ఫ్రెండ్స్ చూడండి, పకోడీ అయితే వేగిపోతుంది, తీసేస్తున్నాను. అంటే రెండో పక్క తిప్పాను అనమాట. కాస్త చిన్న చిన్నగా కూడా మనం వేసుకోవచ్చు ఫ్రెండ్స్. అంటే చిన్న చిన్నగా అంటే చిన్న చిన్న ముక్కల్లా అనమాట. ఓకేనా? ఇది కాస్త గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత తీసేయడమే ఫ్రెండ్స్. ఎంతో టేస్టీ మెత్తన పకోడీ రెడీ అయిపోయిందండి. ఫ్రెండ్స్, నేను మీ అందరికీ ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. మొన్న నేను కొబ్బరి రొట్టి చేసి వీడియో పెట్టానండి. ఒక ఆవిడ నాకు మెసేజ్ చేశారు, ఇది మనుషులు తినేదేనా అనేసి. ఇదిగోండి మా పాప చూసారా ఫ్రెండ్స్, తింటుంది, చూస్తున్నారు కదా. మా పిల్లలకి నేను నా చేతితో చేసుకుని పెట్టి తినడం కూడా నేను మీకు చూపిస్తున్నానండి. ఆవిడ ఎందుకు అలా కామెంట్ చేశారో నాకు తెలియదు. మా దగ్గర మంచి మంచి వస్తువులు అయ్యి లేకపోవచ్చు కానీ ఫ్రెండ్స్, మేమైతే మాత్రం చాలా నీట్గా ఏదైనా సరే తిన్న ఐటెం చేసుకుంటాము. పాప ఎదురుగా తింటుంది కదా, చూస్తున్నారు కదా. ఓకేనా? దయచేసి బ్యాడ్ కామెంట్స్ అయితే పెట్టకండి ఫ్రెండ్స్. ఎలా చేస్తున్నాము ఏంటి అనేది ఒకసారి చూడండి. ఫ్రెండ్స్, పకోడీ అయితే రెడీ అయిపోయిందండి, చూసారు కదా. తీసేస్తున్నాను. మా దివ్య అయితే తినడానికి మాత్రం రెడీగా ఉంది. దివ్య రెడీయేనా? ఇదిగోండి ఫ్రెండ్స్, వేడి మెత్తన పకోడీ రెడీ అయిపోయిందండి. మా దివ్య కూడా తినడానికి రెడీగా ఉంది. ఒకసారి తను తినేసి ఎలా ఉందో చెప్తుంది, చూడండి ఫ్రెండ్స్. బాగుంది ఫ్రెండ్స్. చాలా మీరు కూడా ట్రై చేయండి. నా నోరు కాలుకుంటున్నాను చెప్పలేకపోతున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చితే ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, మా యూట్యూబ్ ఛానల్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మేమైతే బండి మీద చేసి పకోడీ చేసి చూపించానండి. సూపర్ అంటే సూపర్గా ఉంది. ఓకేనా? బాయ్.